హాయ్ ఫ్రెండ్స్, అంతలా ఉన్నారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హైప్ బటన్ ఉందండి, అది కూడా నొక్కేసేయండి. మరుసటి రోజు ఉదయం వర్మ గ్రూప్స్ హెడ్ ఆఫీస్ ముందు వరుసగా నల్లటి లగ్జరీ కార్లు ఆగాయి. వాటి నుంచి బ్లాక్ సూట్లో ఉన్న ఎలైట్ సెక్యూరిటీ అధికారులు ఒక్కొక్కరు దిగారు. మొత్తం బిల్డింగ్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి అంతస్తు స్కాన్ చేశారు. ప్రతి కెమెరా చెక్ చేశారు. ప్రతి ఉద్యోగి ఐడెంటిటీ మళ్ళీ వెరిఫై చేశారు. ఈషా క్యాబిన్ బయట 2 అధికారులు, కారిడార్లో 4, బేస్మెంట్లో మరో టీం, మొత్తం భవనం హై అలర్ట్లోకి వెళ్ళిపోయింది. ఈషా ఇవన్నీ నిశ్శబ్దంగా గమనించింది. ఇది అవసరానికి మించిన హడావిడి అంది. సెక్యూరిటీ హెడ్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. మేడం, నిన్న రాత్రి జరిగింది చాలా ప్రమాదం. అది మీరు మర్చిపోయినట్టున్నారు. ఏ చిన్న రిస్క్ తీసుకోకూడదు అన్నాడు. ఈషా ఏం మాట్లాడకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. టేబుల్ దగ్గర కూర్చున్న వెంటనే నిన్న రాత్రి మాయమైపోయిన పెన్ డ్రైవ్ తనకి గుర్తొచ్చింది. తన కోటు, కబోర్డు, బ్యాగు అన్నీ వెతికింది, కానీ అది ఎక్కడా కనిపించలేదు. అది ఎవరి చేతికి వెళ్ళిందో తనకు అర్థం కాలేదు. ఎవరి చేతికి వెళ్ళిందా అని తనలో తానే అనుకుంది. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ తెప్పించమని ఆదేశించింది. కొన్ని నిమిషాల్లో అన్ని వీడియోలు స్క్రీన్పై కనిపించాయి. ప్రమాదం జరిగే సమయం వరకు అన్నీ సరిగ్గానే పనిచేశాయి, కానీ రూఫ్ టాప్ సంఘటన జరిగిన సమయంలో ఖచ్చితంగా 47 సెకండ్లు వీడియో పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఇది టెక్నికల్ ఎర్రర్ కాదు, ఎవరో కావాలని చేశారు. ఉద్దేశపూర్వకంగా కెమెరాను ఆఫ్ చేశారు అని సెక్యూరిటీ హెడ్ అన్నాడు. వెంటనే మొత్తం సిస్టమ్ను మరోసారి పరిశీలించడం ప్రారంభించాడు. మేడం, బయట నుంచి ఎవరూ వచ్చే అవకాశం లేదు. బయట నుంచి ఎవరూ హ్యాక్ చేయలేరు. ఇది బిల్డింగ్ లోపల నుంచి జరిగినది కావచ్చు. ఆ మాట విన్న ఈషా నెమ్మదిగా కుర్చీలో వెనక్కి వాలింది. మొదటిసారి శత్రువు కంపెనీలోనే ఉన్నాడన్న అనుమానం బలపడింది. అదే సమయంలో బోర్డ్ మీటింగ్కు పిలుపు వచ్చింది. ఈషా కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళేసరికి మహేంద్ర వర్మ, అద్విక్, కరణ్ అప్పటికే అక్కడికి చేరారు. మహేంద్ర వర్మ ఏమీ మాట్లాడకుండా సెక్యూరిటీ హెడ్ వైపు చూశాడు. అతను వెంటనే ఒక నల్లటి ఫైల్ను ఈషా ముందు ఉంచాడు. మేడం, ఈ ఫైలు ఉదయం మీ పేరు మీదే వచ్చింది. పంపిన వ్యక్తి వివరాలు లేవు అన్నాడు. ఈషా నెమ్మదిగా ఫైల్ తెరిచింది. మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో కాన్ఫిడెంటల్ 15 years ago అని రాసి ఉంది. ఆమె రెండో పేజీ తిప్పబోతుండగా ఈ ఆద్విక్ ఒక్కసారి ముందుకు వచ్చి ఫైల్ మూసేశాడు. ఈషా, ఇది ఇప్పుడు నీకు అవసరం లేదు, చదవకు అన్నాడు. ఎందుకు అని ఆమె మెల్లగా అడిగింది. ఆద్విక్ సమాధానం చెప్పలేదు, కానీ అతని ముఖంలో మొదటిసారి భయం కనిపించింది. అదే సమయంలో మొత్తం భవనంలో సెక్యూరిటీ అలారం మోగింది. యాక్సెస్ అరైవ్డ్ అని స్పీకర్లో వినిపించింది. సెక్యూరిటీ అధికారులు వెంటనే పరుగు తీశారు. సార్, ఎవరో సర్వర్ ఫ్లోర్లోకి చొరబడ్డారు అని వైర్లెస్లో సమాధానం వచ్చింది. ఈషా, అద్విక్, మహేంద్ర వర్మ ముగ్గురు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కారిడార్ చివర్లో నల్లటి హుడీలో వేసుకున్న ఒక వ్యక్తి చేతిలో అదే రహస్య ఫైలుతో పరుగు పెడుతున్నాడు. సెక్యూరిటీ టీం అతన్ని ముట్టడించింది, కానీ అతను చిన్న స్మోక్ క్యాండిల్స్ను నేలపై విసిరేశాడు. తెల్లటి పొగతో మొత్తం ఫ్లోర్ నిండిపోయింది. పొగ తొలిగేసరికి ఆ వ్యక్తి కనిపించలేదు. అతనితో పాటు ఆ 15 సంవత్సరాల రహస్య ఫైల్ కూడా మాయమైపోయింది. అయినా సెక్యూరిటీ చీఫ్ మాత్రం వెనక తగ్గలేదు. రూల్స్ అందరికీ ఒకలాగే ఉండాలి అన్నాడు. ఈషా అసహనంగా ఋషితేజ్తో కలిసి లిఫ్ట్లోకి వెళ్ళింది. తలుపులు మూసుకున్నాయి. లిఫ్ట్ నెమ్మదిగా పైకి కదలటం ప్రారంభించింది. ఆకస్మికంగా గర్ర అన్న శబ్దం, భారీ శబ్దం వినిపించింది. మొత్తం లిఫ్ట్ బలంగా కుదిలింది. వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ పడింది. అదే క్షణంలో మొత్తం బిల్డింగ్ పవర్ కట్ అయిపోయింది. చుట్టూరు చీకటి. లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఎమర్జెన్సీ లైట్ మాత్రమే వెలుగుతుంది.
ఋషితేజ్ వెంటనే ఎమర్జెన్సీ బటన్ని గట్టిగా నొక్కాడు. స్పందన లేదు. మేడం మెయిన్ పవర్ కూడా లేదు అన్నాడు. బయట సెక్యూరిటీ టీం మొత్తం పరుగులు తీస్తుంది. టెక్నీషియన్లు లిఫ్ట్ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళారు. వైర్లెస్లో ఒక మాట వినిపించింది. ఎవరో లిఫ్ట్ మెయిన్ స్టీల్ కేబుల్ని కోసేశారట. ఆ మాట విన్న అద్విక్ వెంటనే షాక్కి గురయ్యాడు. ఏంటి అంటూ వెంటనే కంట్రోల్ రూమ్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. టెక్నీషియన్ స్క్రీన్ చూపిస్తూ, ఇది ప్రమాదం కాదు సార్, ఎవరో ఉద్దేశపూర్వకంగా చేశారు అన్నాడు. అద్విక్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా రెస్క్యూ టీంతో కలిసి లిఫ్ట్ షాట్లోకి దిగాడు. దాదాపు 40 నిమిషాలు పోరాటం తర్వాత లిఫ్ట్ తలుపులు బలంగా తెరుచుకున్నాయి. ఈషా, ఋషితేజ్ ఇద్దరూ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈషా బయటకు వచ్చిన వెంటనే అద్విక్ ఆమె చేతికి చిన్న గాయం చూసి, నువ్వు బాగున్నావా అని అడిగాడు. ఈషా సమాధానం చెప్పలేదు. కానీ అదే క్షణాల్లో కొన్ని రోజుల క్రితం ఒక విదేశీ ఇన్వెస్టర్ చెప్పిన మాట అద్విక్కు గుర్తు వచ్చింది. మిస్టర్ అద్విక్, నీ భార్యను కాపాడాలంటే సాధారణమైన సెక్యూరిటీ సరిపోదు. ప్రపంచంలోనే ఒక వ్యక్తి మాత్రమే ఈ స్థాయి దాడులను ముందుగానే గుర్తించగలడు. ఆ మాట మళ్ళీ మళ్ళీ అతని మనసులో వినిపించింది. అతను నెమ్మదిగా తన ఫోన్ తీసుకున్నాడు. కానీ ఎవరికి కాల్ చేయాలో నిర్ణయించుకునే ముందు కొన్ని నిమిషాలు మౌనంగా నిలబడ్డాడు. ఆ రాత్రి ఈషా గదిలో కూర్చుని ల్యాప్టాప్లో పనిచేస్తుండగా అద్విక్ నెమ్మదిగా లోపలికి వచ్చాడు. ఈషా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు. చెప్పు అంది ఆమె ఫైల్ ముయ్యకుండా. రేపటి నుంచి నీకు ఇంకొక కొత్త సెక్యూరిటీ టీం ఉంటుంది అన్నాడు అద్విక్. ఈషా వెంటనే అతని వైపు చూసింది. నాకు ఇవేమీ అవసరం లేదు అంది. ఇది నా నిర్ణయం కాదు, నీ కోసం అన్నాడు అతను. నన్ను కాపాడుకోవడానికి ఎవరూ అవసరం లేరు అంది ఈషా. మళ్ళీ పనిలో పడిపోయింది. అద్విక్ లోతుగా ఊపిరి తీసుకున్నాడు. ఈసారి నేను నీ మాటలు వినను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం అద్విక్ ఫోన్ చేశాడు. ఈషా నేరుగా ఆఫీస్కి రా అని. కొత్త సెక్యూరిటీ టీం వచ్చింది అన్నాడు. ఈషా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కాల్ కట్ చేసింది. కొద్దిసేపటి తర్వాత ఆమె కారు వర్మ గ్రూప్స్ హెడ్ ఆఫీస్ ముందు ఆగింది. బిల్డింగ్ ముందు వరుసగా నల్లటి కార్లు, సూట్లతో మనుషులు, సెక్యూరిటీ అధికారులు ఉన్నారు. మొత్తం ప్రాంతం పూర్తిగా వారి ఆధీనంలోనే ఉంది. ఈషా కారులోంచి దిగి ఒక్కసారి వారి వైపు చూసింది. వెంటనే చూపు తిప్పుకుని లోపలికి నడిచింది. ఆమెకు ఎవరిని పట్టించుకోలేదు. అదే సమయంలో ఆఫీస్ లాబీలో అద్విక్ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అతనే కొత్త సెక్యూరిటీ టీం హెడ్. పొడవైన శరీరం, నల్లటి సూటు, చెవులో కమ్యూనికేషన్ డివైజు. అతని చేతిలో మొత్తం బిల్డింగ్ సెక్యూరిటీ మ్యాప్ ఉంది. ఆమె భద్రతలో ఒక చిన్న తప్పు కూడా జరగకూడదు అని అద్విక్ అర్థమయ్యింది చెప్తున్నాడు. అతను అర్థమైంది సార్ అని సెక్యూరిటీ హెడ్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ఇంతలో ఈషా వాళ్ళ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళింది. ఒక్క క్షణం కూడా వ్యక్తి వైపు చూడలేదు. అతను ఉన్నట్లే పట్టించుకోలేదు. సెక్యూరిటీ హెడ్ మాత్రం ఈషా వెళుతున్న వైపు ప్రశాంతంగా చూస్తూ నిలబడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు ఆమె అతనికి తన బాధ్యత.